నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందించాలని కోరుతూ మండల వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కొడవలూరు పెట్రోల్ బంక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ కరపత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షుడు చిమటా శేషగిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అందించడంలో విఫలమైందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెంది మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాలి జ్యోతి, బొచ్చు శ్రీనివాసులు, కొట్టే మల్లికార్జున, గాలి సునీల్, కార్తీక్, సుభాష్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలైంది కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎలా అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టి పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందే విధంగా చూశారు. ప్రతి ఒక్కరూ ఈ కూటమి ప్రభుత్వం కూడి వస్తుంది కదా, అంతకంటే ఇంకా మనకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆశతో ఓట్లు వేసి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ నిరుత్సాహంతో మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చి కూడా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలందరినీ ఆదుకొని ప్రజల పట్ల ఎంతో ఇదితో పేదల పట్ల ప్రతి ఒక్క పథకం చెప్పిన మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం అందించారు. కష్ట సమయంలో కూడా కూటమి ప్రభుత్వం వారు సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఇప్పటికైతే అంత కాదు కదా, అంతకంటే 1-2 కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రజల్లో ఎంతో నిరుత్సాహం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎంతో ఆశతో మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన జగనన్నని మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుంటామా మన ప్రభుత్వం అధికారంలోకి అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఎలా అంటే పేద ప్రజల పట్ల ప్రతి ఒక్క విషయం చెప్పినట్టుగా ప్రతి ఒక్కటికి వాళ్ళ ఇంటికి చేరే విధంగా చేశారు. ఇప్పుడు చాలా మంది రేషన్ బియ్యం కూడా తినలేకపోతున్నారు. ఎందుకంటే వాసన వస్తుంది, లావు బియ్యం ఇస్తున్నారు అని వాళ్ళే పేదలు కూడా తినలేకపోతున్నారు. అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి ఇప్పుడైనా ప్రభుత్వం ఆలోచించి పేద ప్రజలకు అనుకూలంగా ఉండి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని మంచి ఇదిలోకి తీసుకొచ్చినప్పుడే మనం రాష్ట్రం బాగుంటుందని మేమందరం కొడవలూరు మండలం నాయకులందరం కలిసి ఈరోజు నిరసన తెలుపుతూ ఎంఆర్ఓ ఆఫీసు కొడవలూరు నందు మేము వినతి పత్రం అందజేస్తున్నాము. ఎన్నికల్లో కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి అలివిగాని హామీలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చి నమ్మించి వాళ్ళ ద్వారా ఓట్లేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈ రోజుకు కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడంతో మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపుతో ఈరోజు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారి యొక్క సూచనలతో ఈ మండలంలోని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలపడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ప్రజలు నమ్మించి ఓట్లేసుకున్నటువంటి ఈ కూటమి నాయకులు కేవలం వారి యొక్క సొంత పనులు, వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం ఈరోజు ఈ ప్రభుత్వాలు పనిచేయించుకుంటున్నారే తప్పనిచ్చి ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈరోజు పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క పెన్షన్ పెంచి 1వ తేదీ అది ఒక ఆర్భాటంగా చేసుకుంటున్నారు తప్పనిచ్చి మిగతా ఏ ఒక్కటి కూడా మహిళలకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ 1500 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ మహిళలకు ఇచ్చినటువంటి ఇంకా ఎన్నో పథకాలు చెప్పి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది.
ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా కంప్లీట్ చేయకుండా రైతులకి ఒక గిట్టుబాటు ధర రానికుండా యూరియా అందకుండా రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం అమరావతిని అభివృద్ధి చేసుకుని వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ నాయకులు బినామీలుగా ఏర్పడి అక్కడ కాంట్రాక్టులు చేసుకుని వాళ్ళు లబ్ధి చేకూర్చుకుంటున్నారు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు వారికి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కావడం లేదు. దీనికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మండల హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో కోపంతో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద. ఈ రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజార్టీతో పట్టం కట్టి మళ్లీ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసుకుని ప్రజలు మంచి పరిపాలన అందించుకోవాలా. పొరపాటు చేసాం మొన్న 24లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకొని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలను నమ్మి మోసపోయామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ గాని ప్రజలు అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుని మంచి పరిపాలన అందించుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల తరఫున రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పోరాటాలు చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జన్మదిన శుభాకాంక్షలు. మా నాయకుడు, మా శ్రేయోభిలాషి, కావలి మాజీ శాసనసభ్యులు, కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పేరం నాగరాజు, వైఎస్ఆర్సీపీ ఆర్టీఐ కావలి నియోజకవర్గ అధ్యక్షులు షేక్ నాయిబ్ రసూల్, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి చీదెళ్ల కిషోర్ గుప్తా, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షులు